అనంతపురం నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై ఓ ప్రజాప్రతినిధి రెచ్చిపోయారు. బల్లారి రోడ్లో ఉన్న బార్లో మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత మద్యం విక్రయాలు జరపడం గమనించిన ఆ ప్రజాప్రతినిధి తన అనుచరులతో కలిసి బార్లోకి వెళ్లి సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో క్యాషియర్పై దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అక్కడి సిబ్బంది సెల్ ఫోన్స్ సైతం ధ్వంసం చేసి సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని తీసుకెళ్లినట్లు సమాచారం. బార్ సిబ్బందిపై దాడి చేసిన ప్రజాప్రతినిధి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచరుడుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. అనంతపురం నగరంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై ఒక ప్రజాప్రతినిధి 2 రోజుల క్రితం మంగళవారం అయితే రెచ్చిపోవడం జరిగింది. అయితే మనకున్న సమాచారం మేరకు నగరంలో బల్లారి రోడ్ లో ఉన్న బార్ యువరాజ్ అనే బార్ పేరు మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత కూడా మద్యం అయితే విక్రయిస్తున్నట్లు అయితే సమాచారం ఉండడంతో అటుగా వెళ్తున్న ఒక ప్రజాప్రతినిధి తన అనుచరులతో కలిసి బార్లోకి వెళ్లి ఇంత సమయమైనా కూడా ఎందుకు బార్ రన్ చేస్తున్నారు, ఇది ప్రభుత్వానికి విరుద్ధం కదా అంటూ ప్రశ్నించడం అయితే జరిగింది. అంతేకాకుండా తన అనుచరులు కూడా అక్కడ బార్ నిర్వాహకుల పైన కొంచెం దురుసుగా ప్రవర్తించారంటే కొంత అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అంతేకాకుండా ఈ క్రమంలోనే ఆయన అనుచరులు ఎవరైతే క్యాష్ కౌంటర్ లో ఉంటారో వారిపైన దాడి చేశారన్నట్టు కూడా మనకు సమాచారం. అయితే అక్కడ సిబ్బంది సెల్ ఫోన్లు అవన్నీ ధ్వంసం చేశారని, సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఏవి అందుబాటులో లేవంటూ అక్కడ బారు నిర్వాహకులు అయితే మనకు తెలియజేశారు. అయితే దీనిపైన బారు యాజమాన్యం ఎవరు కానీ పోలీసులకైతే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, కంప్లైంట్ చేయలేదు అంటూ మనకైతే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రకాష్, చెప్పండి, బార్లపై ప్రజాప్రతినిధులు స్వయంగా చర్యలు తీసుకోవడం కరెక్టే అంటారా? అయితే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఎవరైతే ఆ ఏరియాని కొద్దిగా మంచిగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో వారు బార్లని కాదు ఏ విషయమైనా కూడా చట్టానికి విరుద్ధంగా ఏ పని చేసినా కూడా వాళ్ళు అడిగే రైట్ అయితే వాళ్ళకు ఉంటది. కాబట్టి వాళ్ళు అక్కడికి ఆ క్రమంలోనే అక్కడ వెళ్ళి ప్రశ్నించడం అయితే జరిగింది అంటూ మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే దీనిపైన బార్ యాజమాన్యం కూడా ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనే దానిపైన మనం ఆలోచన చేసే పరిస్థితి అయితే ఉంది. అంటే వాళ్ళు చేస్తుంది చట్ట వ్యతిరేక పని కాబట్టి ప్రతినిధులు కూడా వాళ్ళని క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నీటిపారుదల ఈఈ నూనె శ్రీధర్ను రిమాండ్కు తరలించారు. శ్రీధర్కు ఏసీపీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన్ను గురువారం తెల్లవారుజామున చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీపీ సోదాలు మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. శ్రీధర్కు చెందిన లాకర్లను తెరవడంతో పాటు బ్యాంకు ఖాతాల్లో లావాదేవీల వివరాలను రాబట్టనున్నారు. సోదాలలో దొరికిన పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తులను గుర్తించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈఈ బినామీలుగా వ్యవహరించిన వారిని గుర్తించనున్నారు. నిన్నటి నుంచి నూనె శ్రీధర్కు చెందిన 13 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. తెల్లాపూర్లోని విల్లా, షేక్పేటలోని స్కైవై గేటెడ్ కమ్యూనిటీలో 4500 చదరపు అడుగుల ఒక ఫ్లాటు, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో ఒక్కొక్కటి చొప్పున 3 భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.
100 కోట్ల విలువ చేసే అక్రమాస్తులు కూడబెట్టినట్టు సోదాలలో తేలింది. ఇక శ్రీధర్ను కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని, బ్యాంకు లాకర్లను ఓపెన్ చేస్తే మరిన్ని అక్రమాస్తులు వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కస్టడీని కోరుతూ ఏసీబీ కోర్టులో అధికారులు పిటిషన్ వేశారు. హైదరాబాద్ పెట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. కోంపల్లి కమాన్ వద్ద తుపాకీతో బెదిరించిన 5 లక్షల రూపాయలను దొంగలు దోచుకెళ్లారు. గత రాత్రి 10 గంటల సమయంలో తాను కిరాణా షాపును మూసి ఇంటికి వెళ్లే క్రమంలో 2 వ్యక్తులు బైక్ పై వచ్చి తుపాకీతో బెదిరించారని బాధితుడు సాయిబాబా తెలిపాడు. తన వద్ద ఉన్న 5 లక్షల రూపాయల నగదు ఉన్న బ్యాగును లాక్కొని పరారయ్యారని చెప్పాడు. సాయిబాబా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోకి సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. షాప్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి సేటు గన్ చూపెట్టి బ్యాగ్ డబ్బులు పట్టుకోగా నేను ఇక్కడ పట్టుకుంటే ఎవరు రాలే అరిస్తే నేను పట్టుకుని ఆ గన్ చూడంగానే వదిలేసిన భయపడి వాళ్ళు వెళ్ళి బండి ఎక్కి పారిపోయారు. యాక్టివా మీద ఉంది. లేదు వాళ్ళు ఎట్లా వచ్చారు? మామూలుగా మాస్క్ ఉందా? ఖర్చు ఉండే, ఫేస్ కి హెల్మెట్ ఉండే. వాళ్ళని ఎవరి మీద అనుమానం ఉందా? ఎప్పుడైనా మీ షాప్ గిట్ల వచ్చినప్పుడు ఆ ఫేసులు ఏం కనవాలి, ముఖాలు కట్టుకున్నారు. మీ పేరే పేరు? రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఒక అతను గన్ను తీసుకొని అక్కడ నుంచి ఇట్లా చూపెట్టాడు. పేలింది ఒకసారి. పేలగానే భయపడి నా చేనులో ఉన్న బ్యాగులు లాక్కపోయాడు. లాక్కపోయిన తర్వాత అతను వచ్చి ఫైట్ చేసినాడు కానీ పారిపోయాడు. గన్ను చూపెట్టగానే అతను కూడా పారిపోయాడు. ఎంతమంది వచ్చారు? ఏ టైంలో? 2 10:30 ప్రాంతం. ఏమైనా వెహికల్ తీసుకొని వచ్చారా వాళ్ళు? యాక్టివ్ బ్లాక్ కలర్. ఎంత అమౌంట్ ఎంత పోయింది? సుమారు 5 lakhs. 5 lakhs. ఏమన్నారు వాళ్ళు? మిమ్మల్ని ఏమైనా బెదిరించారా? 2 మాటలు అన్నారు కానీ నాకు అర్థం కాలేదు. ఆ టెన్షన్. అంటే వాళ్ళు నీకు ఏమన్నా తెలిసిన మనుషుల లాగా అనిపించారా? తెలియదు. స్కార్ఫ్ కట్టుకున్నారు వాళ్ళు? టోపీ పెట్టుకున్నాడు, మాస్క్ అది టోపీ అండి. హెల్మెట్ పెట్టుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు. బండి నెంబర్ ఏమైనా గుర్తుపట్టారా? బండి నంబరు కెమెరాలు ఫ్రంట్ లేదు, బ్యాక్ కనిపించదు. జనగాం జిల్లాలో ఆర్టీసీ చౌరస్తాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఫహీం సుల్తానా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభమవడంతో స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించాలని సూచించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్ లేకుండా రోడ్డుపై ఉన్న 3 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 80% బస్సులకు ఫిట్నెస్ పూర్తి అయిందని, మిగిలిన బస్సులకు ఫిట్నెస్ పూర్తయ్యే వరకు వాటిని విద్యార్థుల రవాణా కోసం ఉపయోగించకూడదని హెచ్చరించారు. పిల్లల భద్రతకు స్కూల్ యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచించారు. తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సులకు సరైన ఫిట్నెస్ ఉందా లేదా అనేది పరిశీలించాలని చెప్పారు. నియమాలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని ఫహీం సుల్తానా హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్నీ సమ్మర్ హాలిడేస్ తర్వాత రీఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయిన తర్వాతే పిల్లల్ని రవాణా చేయాలి అందులో. సో స్కూల్ బస్సెస్ ఏవైతే ఫిట్నెస్ అవ్వకుండా పిల్లల్ని రవాణా చేస్తున్నారో వాటి గురించి చెక్ చేయడం కోసం మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. జనగాం జిల్లాలో దాదాపు 80% బస్సెస్ అన్ని ఫిట్నెస్ అయ్యాయి. సో 20% మాత్రం రిమైనింగ్ ఉన్నాయి. సో యాజమాన్యాలందరికీ మేము చెప్పేది ఏంటంటే ఏవైతే బస్సెస్ ఫిట్గా ఉండి పిల్లల్ని రవాణా చేద్దాం అనుకుంటున్నారో వాటిని ఫిట్నెస్కి ప్రొడ్యూస్ చేయాల్సిందిగా ఆఫీస్కి కోరుతున్నాము. ఆ ఫిట్నెస్ అయిన తర్వాతనే పిల్లల్ని అందులో రవాణా చేయాలి. అదేవిధంగా పిల్లల్ని ఓవర్లోడ్ కూడా చేయకూడదు. ఏవైతే వెహికల్స్ కండిషన్లో లేవో స్క్రాప్కి వేద్దాం అనుకుంటున్నారో వాటి గురించి కూడా ఆర్టీఏలో ఇంటిమేషన్ ఇవ్వాలి.
అదేవిధంగా పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే పిల్లలు స్కూల్ బస్సులో తరలించే ముందు బస్కి ఫిట్నెస్ అయిందా లేదా అని వాళ్ళు కూడా కొంచెం చెక్ చేసుకొని పిల్లల్ని రవాణా చేయాలి అందులో. సేఫ్టీ నార్మ్స్ ప్రకారము బస్సులో పిల్లల్ని రవాణా చేయాలంటే కొన్ని మెజర్స్ తీసుకోవాలి. లైక్ హ్యాండ్ రైలింగ్ ఉండాలి బస్ ఎక్కే ముందు డోర్ దగ్గర, అలాగే కింద ఎక్స్ట్రా ఫుట్ స్టెప్ ఉండాలి పిల్లలు ఎక్కడం కోసం. అటెండెంట్ ఖచ్చితంగా ఉండాలి పిల్లల్ని ఎక్కడానికి దింపించడానికి. అదేవిధంగా లోపల ఫైర్ ఎక్స్టింగ్యూషర్, మెడికల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. విండోస్ దగ్గర ఎక్స్ట్రా రైలింగ్ ఉండాలి చేతులు పిల్లలు బయట పెట్టకుండా ఉండడానికి. లోపల ఫ్లోరింగ్ కూడా నీట్గా చేసి ఉండాలి బస్సెస్. తిరుపతి సమీపంలో స్వర్ణముఖి నదిలో ఇసుకాకారులు రెచ్చిపోతున్నారు. ఇసుకతో పాటు విలువైన ఆలయ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వర్ణముఖి నది తీరంలోని వారాహి ఆలయాన్ని కూల్చివేశారు. దీంతో పూజారులు, భక్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డైల్ 100కు ఫోన్ చేసినా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల చర్యలు తీసుకుంటామని వారికి సర్ది చెప్పి పంపించారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వారాహి అమ్మవారి విగ్రహాలను ఇసుక మాఫియా ధ్వంసం చేసిందని మండిపడ్డారు. వారాహి అమ్మవారి ఆలయానికి నిత్యం తిరుపతి, తిరునాచారు పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారని, అలాంటిది ఆలయం పరిధిలో ఇసుకాకారులు భారీగా ఇసుక నిల్వలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఇసుక అక్రమ రవాణా కోసం ఆలయాన్నే లేకుండా చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేశామా? స్లోగన్స్ ఇచ్చామా? అవునమ్మా వెళ్దాం పర్వాలేదు, మీ బండ్లు ఎత్తుకోండి అమ్మా, బదలండి వాళ్ళ బండ్లు తీసుకోండి సార్, వెహికల్స్ తీసుకుంటారు. వైసీపీ కార్యాలయంలో సజ్జల మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. కర్నూలు జిల్లా కోడుమూరులో విషాదం చోటు చేసుకుంది. కొత్త చెప్పులు కొనివ్వలేదని నవవధువు ఆత్మహత్య చేసుకుంది. భార్య శృతి భర్త నాగరాజుతో ఈ విషయంపై గొడవపడి మనస్తాపానికి గురై క్రిమి సంహారక మందు తాకినట్లు సమాచారం. గమనించిన వెంటనే శృతిని ఆసుపత్రికి తరలించినట్లు నాగరాజు తెలిపారు. చికిత్స పొందుతూ తన భార్య శృతి మృతి చెందిందని భర్త ఆవేదన వ్యక్తం చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నటి కల్పిత గణేష్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 29న ఫ్రీజం క్లబ్కి వెళ్లిన కల్పిత 2200 రూపాయలు బిల్లు చెల్లించి కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వాలని కోరినట్టు క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ క్లబ్ మేనేజర్ అది సాధ్యపడదని చెప్పడంతో కల్పిక గొడవకు దిగినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో మేనేజర్ సహా ఇతర సిబ్బంది తనపై అసభ్యంగా ప్రవర్తించారంటూ నటి కల్పిత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, పోలీసుల ఎదుట కూడా అసత్య ఆరోపణలు చేశారని యజమాని ఆరోపించారు. అంతేకాక క్లబ్లోని ఫర్నిచర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
चल छोड़ना शुरू करेंगे बहुत हो गया తీరా రికార్డ్ తీరా మొత్తం ఫుల్ లెంత్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి మీకు కావాల్సింది అదే కదా మేడం మీకు కావాల్సింది అదే కదా మేడం కాంట్రవర్సీ కావాలరా నాయనా నీకు అర్థం కావట్లేదు ఎస్పెషల్లీ ద సాస్ అండ్ దట్ హ్యాస్ మాట్లాడండి పర్లేదు వింటున్నారు మీడియానే వింటున్నారు హీస్ బోర్న్ ఫ్రమ్ హిస్ ఓన్ మదర్స్ హోమ్ అపారెంట్లీ he doesn't know the meaning of OCDK and he's going like this for OCDK. Wait. Let us take. She has this talent of speaking about. I have world's greatest talent, not just India's greatest talent. Okay. Yeah, everyone knows it. Everyone knows it. Like battery you have no, I have not. I have another phone. Don't bother. I am taken care very well. Blackmailer. I am done. Blackmailer. Oh yeah. You just have. Do you have ball? Like mera hai na. I'll save it and I'll put it in my Insta and put it only for subscribers. I'll utilize the subscribers. जो है वो बिल पे करो जो बोल रहे हैं आपके मुंह पे फेंक आप कहाँ फेंकते फेंको मैडम बिल तो फेंको तो पहले फेंकना है फेंक दो आप देख रही हूँ आप